నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ బీసీ రాష్ట్ర సంఘం అధ్యక్షులైన జాజుల సీనన్న గారు ఉన్నారు. మరి అన్నతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడైతే మరి బీసీ ఉద్యమం ప్రస్తుతం ఎలా ఉందన్న? అసలు ఇప్పుడు బీసీ ఉద్యమం చాలా ఉధృతంగా నడుస్తుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాల తర్వాత బీసీలు మా పాలన మాకు కావాలని అంటున్నారు. మా రాష్ట్రంలో మా రాజ్యం కావాలంటున్నారు. ఢిల్లీ కోట మీద బీసీల జెండా ఎగిరేయాలంటున్నారు. ఎన్ని రోజులు బానిసత్వంలో ఉండాలి, ఎన్ని రోజులు ఆ తాత ముత్తాతల నుంచి బానిసత్వంతో ఉండి అగ్రకులాలను వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఎన్ని రోజులు పాలకులుగా చేయాలి, మా పాలన ఏందో మేము చేసుకుంటాం. ఇవాళ అగ్రకులాలకు ఓటేస్తే మా బతుకు మారలేదు. ఇవాళ ఇంకా రోజు రోజుకు ఇలా బీసీల బతుకులు చిన్నాభిన్నమైపోతున్నాయి. చదువుకోవడానికి చదువు లేదు, తిననీకి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కనీస వసతులు లేవు, బీసీలకు ఆత్మగౌరవం దక్కడం లేదు. కాబట్టి ఎప్పుడు చూసినా తెలంగాణ రాకముందైనా తెలంగాణ వచ్చిన తర్వాతనైనా ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్మరెడ్లు పరిపాలించారు. తెలంగాణ వచ్చిన తర్వాత వెలమరెడ్లు పరిపాలిస్తారు తప్ప ఇలా రాష్ట్రం వచ్చినా బీసీల తలరాత మారలే. కాబట్టి బీసీలంతా ఇలా చాలా ఈ ఉద్యమం ఇలా యువత చేతులకు వెళ్ళిపోయింది. మొత్తం యూత్ అంతా అంటున్నారు, అన్న ఎన్ని రోజులు ఇంకా మనం వీళ్ళకు జిందాబాద్లు కొట్టుకుంటా జేజేలు కొట్టుకుంటా వాళ్ళకి రాజకీయ ఊడిగం చేసుకుంటుందాం. ఇలా మనం ఆత్మగౌరవంతో మనం సంఘటితమైతే, రాజకీయ చైతన్యం అయితే రాజ్యం మనకు రాదా, రాష్ట్రంలో మన పాలన మనకు రాదా, ఒక బీసీ ముఖ్యమంత్రి ఎందుకు కాడు అని చెప్పి ఇలా మొత్తం బీసీలంతా యువత, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, ఇలా బీసీ సమాజం అంతా సమాజం అంతా మొత్తం ఒకటైపోయింది. ఇలా బీసీ రాజ్యం కోసం ఖచ్చితంగా రావాల్సిందని పట్టుబడుతున్నారు. అయితే బీసీలందరూ ఒక్క తాటి మీదకి రావడానికి ఎంత టైం పడుతుందన్న? టైం అనేది ఏం లేదు. టైం ఇప్పటి వరకు బీసీలలో సామాజిక చైతన్యం కోసం అనేక ఉద్యమాలు చేసినాం, అనేక పోరాటాలు చేసినాం. ఇలా విద్యార్థి దశ నుంచి మొదలుకుంటే ఇలా 2.5 దశాబ్దాలుగా మడమ తిప్పకుండా, ఏ పార్టీ పంచన జరగకుండా, అగ్రకులాల రాజకీయ జెండా మోయకుండా కేవలం బీసీ ఎజెండాగానే బీసీలు మెజార్టీగా ఉన్నటువంటి 60% మంది బీసీలకు రాజకీయ అధికారం రావాలి, మెజార్టీ ప్రజలే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పాలకులుగా ఎదగాలి, రావాలి అనే ఉద్దేశంతో మేము పోరాటం చేసినాం. ఇప్పుడు మా పోరాటం ఫలించింది. మా పోరాటము, మేము చేసినటువంటి చైతన్యము ఎక్కడ కూడా వృధా కాలేదు. ఇలా ఖచ్చితంగా బీసీలలో ఒక విప్లవాగ్ని మొదలైంది. ఇలా బీసీలంతా రగిలిపోతున్నారు. ఎందుకు మేము పాలితులుగా ఉండాలి, ఇలా తరతరాలుగా మేము పాలితులుగా ఉండాలి, వాళ్ళు తరతరాలుగా పాలకులు కావాలి. పిడికెడు శాతం ఉన్నోడు ఇలా ముఖ్యమంత్రి కుర్చీల మీద కూర్చోవడం ఏంది? గంపెడు శాతం ఉన్నటువంటి 136 కులాలు ఉన్నటువంటి జనాభా ఇలా అయ్యా దేయి అని చెప్పి దరఖాస్తులు పట్టుకొని దండం పెట్టుకుంటా స్కాలర్షిప్ల కోసం, సంక్షేమ హాస్టళ్ల కోసం, రాయితీల కోసం, సబ్సిడీల కోసం ఎవరి కాళ్ళు ఎందుకు మొక్కాలి? ఏం కర్మ పట్టిందని. మెజార్టీగా ఉండి కూడా 60% పైగా బీసీలు ఉంటారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకుంటే 90% పైగా బహుజనులు ఉంటారు. ఈ 90% పైగా ఉన్నటువంటి మనం దేయి అని అడుక్కోవాలి. ఈ 9% లేనోడు కూడా ఇచ్చే కాడ ఎందుకు ఉండాలి? కాబట్టి ఇది మారాలి. ఇలా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా వాళ్ళు ప్రజాస్వామ్యము, ఇలా మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, మేము పరిపాలన చేస్తున్నాం. ఒకడేమో స్వర్ణ భారత్ అంటున్నారు, ఒకడేమో బంగారు తెలంగాణ అంటున్నారు, ఒకడేమో ప్రజాపాలన అంటున్నాడు. కాబట్టి ఇన్ని పేర్లు ఏమైనప్పటికీ ఎందుకు బీసీలు ఈ బీసీల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఎందుకుంది? ఎందుకు ఈ మెజార్టీ ప్రజల యొక్క జీవన విధానం ఎందుకు మారడం లేదు? ఇలా అగ్రకులాలు కానీ బీసీలు కానీ తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టేటప్పుడు సమానంగానే జన్మించు. ఎవరు కూడా అగ్రకులాలు వజ్రాలు వైడూర్యాలు అదేవిధంగా వాళ్ళు ఆస్తులు పాస్తులు సంపద తీసుకొని రాలేదు. వాళ్ళు కూడా సమానంగానే ఇవాళ నూలు పోగు లేకుండా భూమికి వచ్చారు. మేము కూడా అట్నే వచ్చినాం. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత తరతరాలుగా వడవనటువంటి, వాళ్ళు తరతరాలుగా కూర్చొని తిన్నా వడవనటువంటి 100 కోట్ల సంపద ఎందుకు, ఇలా 1000 కోట్ల సంపద ఎందుకు సంపాదించినారు? వాళ్ళు ఇవాళ బీసీలు ఇలా రెక్కలు ముక్కలు చేసుకున్నాం, సంపద సృష్టించినాం, ఉత్పత్తి చేసినాం, సేవ చేసినాం, ఈ దేశానికి పట్టడన్నం పెట్టినాం. నీరు నుంచి నిప్పు వరకు, గూడు నుంచి కట్టే బట్ట వరకు బీసీల త్యాగం లేనిది, బీసీల శ్రమ లేనిది, బీసీల చెమట చుక్కలు లేనిది ఈ సమాజం లేదు. మరి ఇట్లాంటి రెక్కలు ముక్కలు చేసుకునేటువంటి మేము ఇలా పట్టడన్నం నోసుకోమైంది, మంచి బట్టలు కట్టుకోమైంది, పిల్లల మంచి ఎడ్యుకేషన్ లేదు.
అదేవిధంగా పరిపాలన చేద్దామంటే పాలకులు కాలేకపోతుంది. ఎన్ని రోజులు ఇట్లా? అంటే ఈ దేశంలో ఏ కష్టం చేయనోడు, ఎన్నడూ చెమట చుక్క చిందించని వాడు, ఎప్పుడు కూడా ఇలా శ్రమను నమ్ముకొని వాడేమో కోట్లకు పడగలెత్తుతాడు. వాళ్ళే పాలకులు ఉంటారు, వాళ్ళే సంపద మీద కూర్చుంటారు, వాళ్ళే బడ్జెట్ల మీద కూర్చుంటారు, వాళ్ళే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పీఠాల మీద కూర్చుంటారు. మేము మాత్రం రేషన్ కార్డుల దగ్గర ఇప్పటికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం మీ సేవ దగ్గర వేల మంది దరఖాస్తు కట్టి లైన్లలో ఉంటున్నారు. నేను అంటున్నా, ఆ మీ సేవ దరఖాస్తు దగ్గర, రేషన్ కార్డుల దగ్గర, సబ్సిడీల దగ్గర, ఈ సంక్షేమ పథకాల దగ్గర ఎంతమంది అగ్రకులాలు ఉంటున్నారు? అగ్రకులాలేమో రోజు రోజుకు వాళ్ళు పట్టణాలకు వెళ్ళిపోయారు. పట్టణాలలో బంజారాయిల్స్ ప్రాంతాలు, జూబ్లీస్ ప్రాంతాలు ఆక్రమించుకున్నారు. అక్కడి నుంచి ఫామ్ హౌజ్లకు వెళ్ళిపోయారు. ఫామ్ హౌజ్ల నుంచి ఫారెన్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రపంచమంతా గ్లోబల్లో, మొత్తం ప్రపంచంలో అంతా వ్యాపారాలు చేస్తూ వేల కోట్లకు లక్షల కోట్లకు పడగెత్తుతుంటే ఇంకా మేము ఇలా తినే తిండి, ఇలా బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీలు అంటే బ్రిలియంట్ క్లాస్, బీసీలు అంటే బిగ్గెస్ట్ క్యాస్ట్, బీసీలు అంటే బెస్ట్ క్యాస్ట్. ఇలా నేను ఇంతకుముందు చెప్పినట్టు మేము లేదే ఈ సమాజం లేదు, బీసీలు లేదే ఈ సమాజం లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మేము లేదే ఈ సమాజం లేదు. కట్టే బట్ట నుంచి మా పద్మశాలీలు బట్టలు నేస్తేనే మనిషి బట్టలు కట్టుకొని తిరుగుతుండు, లేకపోతే అడవిలో జంతువు లెక్క తిరిగేవాడు మనిషి. మా మేరోళ్ళు బట్టలు కుట్టిర్రు, మా కుమ్మరోళ్ళు కుండలు చేసిర్రు, మా చాకలోళ్ళు బట్టలు ఉతికిరు, మా మంగళోళ్ళు క్షవరాలు చేసిరు, మా ముదిరాజులు పండు పొలాలు తీసుకొచ్చారు, మా గొల్ల కుర్మలు పాలు పెరుగు వెన్న తీసుకొచ్చారు, మా సగర ఉప్పలు బంగ్లాలు కట్టిర్రు, మా వడ్డరోళ్ళు బండలు కొట్టిర్రు, మా గౌన్లోళ్ళు తాళ్ళెక్కిర్రు, మా యొక్క విశ్వబ్రాహ్మణులు కంచం చేసిరు, మంచం చేసిరు, అదేవిధంగా తలుపులు చేసిరు, కిటికీలు చేసిరు, అసెంబ్లీలో కూర్చున్నటువంటి పార్లమెంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చున్నటువంటి కుర్చీలు కూడా విశ్వబ్రాహ్మణులు చేసిరు. మా సంచార జాతులు, మా అత్యంత వెనుకబడిన వాళ్ళు, ఇవాళ బీసీలలో 136 కులాలు చేయనటువంటి ఉత్పత్తి లేదు, చేయనటువంటి శ్రమ లేదు. కానీ ఎందుకు ఉండాలి? ఆకలితోటి ఎన్ని రోజులు మేము ఉండాలి? ఆత్మగౌరవం లేకుంటే ఎన్ని రోజులు జీవించాలి? ఎన్ని రోజులు ఇట్లా అయ్యా బాంచన్ని దొరా కాలుముక్త అని చెప్పి సాగిలపడి వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర అడుక్కోవాలి? కాబట్టి అడుక్కునే విధానం ఎందుకు ఉండాలని నేను అడుగుతున్నా. కాబట్టి మారాలి, బతుకులు మారాలంటే మన ఓటు మనం వేసుకోవాలి. బీసీల బతుకులు మారాలంటే బీసీలు పాలకులు కావాలి, మెజార్టీ ప్రజలు కావాలి. ఇప్పుడు చూసినాం, ఇవాళ 20 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు 23 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. 23 మంది ముఖ్యమంత్రుల్లో ఇవాళ 12 మంది రెడ్లు ముఖ్యమంత్రులు అయ్యారు, 6 కమ్మలు ముఖ్యమంత్రులు అయ్యారు, 3 వెలమలు ముఖ్యమంత్రులు అయ్యారు, అదేవిధంగా బ్రాహ్మణులు 2 ముఖ్యమంత్రులు అయ్యారు, కోమటోళ్ళు 1 ముఖ్యమంత్రి అయ్యారు, దళితులు 1 ముఖ్యమంత్రి అయ్యారు. మరి 60% ఉండి 136 కులాలు ఉన్న బీసీలు ఎందుకు ముఖ్యమంత్రి కాలే? ముఖ్యమంత్రి పీఠము బీసీలకు ఎందుకు దూరంగా ఉన్నది? ఇలా మా బతుకులు మారతలేవంటే అగ్రకులాలకు ఓట్లేసి, అగ్రకులాలకు ఉడిగం చేసి బీసీల బతుకులు మారాయంటే మారాయి. మా తాత ఓటేసిండు, మా తాత బతుకు మారలే, మా నాయన ఓటేసిండు, మా అయ్య బతుకు మారలే, ఇప్పుడు నేను ఓటేస్తున్నా, నా బతుకు మారదు. కాబట్టి ఇది మారాలంటే బీసీలు రాజకీయంగా సంఘటితం కావాలి, బీసీలు ఏకం కావాలి. ఇది మొత్తం తెలిసిపోయింది. యూత్కు సోషల్ మీడియా వచ్చింది, మీలాంటి ఛానల్స్ ద్వారా ప్రజలకు చేరువై చాలా ఈజీగా మా వాయిస్ను, మా గొంతును, బీసీల గొంతును వినిపించేటువంటి ఛానల్స్ వచ్చినాయి, యూట్యూబ్ ఛానల్స్ అనేకం వచ్చినాయి. కాబట్టి ఇవాళ బీసీలు అంతా అడుగుతున్నారు, అన్నా ఎన్ని రోజులు ఇంకా మనం యాచిద్దాం, రాజకీయాలను శాసించాలి, బీసీలు ఈ రాజకీయాలను శాసించాలి, శాసించకపోతే బీసీల బతుకు మారదు. ఇలా నేను అంటున్నా, పరిపాలించేటువంటి కులాలు ఎవరైనా పేదరికంతో ఉన్నారా? వాళ్ళు 100,000 లక్షల కోట్లు సంపాదిస్తుంటే ఇలా బీసీలు రోజు రోజుకు, ఇలా నేను అడుగుతున్నా, ఇలా ఎన్టీ రామారావు కంటే ముందే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో 90 పైసలకు కిలో బియ్యం పెట్టారు ఆ రోజుల్లో, నాకు తెలిసి 1970-72 ప్రాంతంలో. అప్పటి నుంచి మొదలుకుంటే 90 పైసల నుంచి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత రూపాయి కిలో చేశాడు. ఆ రూపాయి కిలో నుంచి ఇప్పటి వరకు ఇలా ఫ్రీ బియ్యం వచ్చింది. అంటే భారతదేశంలో ప్రజలు ఆర్థికంగా ఎదుగుతున్నట్ట, ప్రజలు ఆర్థికంగా ఉన్నతంగా వెళుతున్నట్ట, లేకపోతే రోజు రోజుకు కుచించుకపోతున్నట్ట? రూపాయి ఉన్న కిలో బియ్యం ఇలా ఫ్రీ చేసారు అంటే ప్రజల యొక్క ఇంకా రేషన్ కార్డులు 1,05,000 ఉన్నటువంటి రేషన్ కార్డులు 1,50,000 కోటి 1,05,000 ఉన్నటువంటి రేషన్ కార్డులు 1,50,00,000 రేషన్ కార్డు చేశారు.
అంటే పేదరికం రోజు రోజుకు పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట? మరి పేదరికం ఎందుకు పెరుగుతున్నది అంటే ఈ సంపద చూడండి, కొద్దిమంది పిడికెడు, ఈ దేశంలో 11 మంది కుబేరులు, 11 అగ్రకుల కుబేరులు. బీసీలు లేరు, వాళ్ళు ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు, మైనార్టీ లేరు. దేశంలో 11 మంది అగ్రకుల కుబేరుల దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తం ఈ దేశంలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీల దగ్గర ఎంత ఉందో 11 మంది చేతులు అంత ఉంది. అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇలా ఎక్కడ పోతుందని అడుగుతున్నాం. అంటే ఎవరైతే పరిపాలిస్తున్నారో, ఎవరైతే ఈ రాజ్యాన్ని ఏలుతున్నారో వాళ్ళ చేతిలోకే పెట్టుబడి వెళ్తున్నది, వాళ్ళ చేతిలోకి సంపద పోతున్నది. కాబట్టి ఈ సత్యాన్ని బీసీలు ఇలా నిజం తెలుసుకోవాలి. నిజము తెలుసుకోనన్ని రోజులు బీసీలకు చీకటి బతుకులే. నిజం తెలుసుకున్న నాడు బీసీల జీవితాల్లో వెలుగులోకి వస్తాయి. మహాత్మా జ్యోతిబా పూలే చెప్పాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు, నారాయణ గురు చెప్పారు, పెరియార్ రామస్వామి చెప్పారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో అమ్మ కళ్ళమ్మితే ఏమొస్తుంది, తాళెక్కితే ఏమొస్తుంది, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలే, ఈ రాజ్యాన్ని మనం రాజుమై పరిపాలించాలని చెప్పి 400 సంవత్సరాల క్రితమే మొఘల్ చక్రవర్తుల మీద యుద్ధం చేసి బహుజనులకు రాజ్యాధికారం రుచి చూయించినటువంటి తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిన గడ్డ ఈ తెలంగాణ గడ్డ. మరే ఇంత పెద్ద చరిత్ర పెట్టుకుని బీసీలు ఎందుకు వెనుకబడి ఉండాలి, రాజకీయంగా ఎందుకు అంటరాని వాళ్ళుగా ఉండాలి? కాబట్టి ఖచ్చితంగా ఇలా బీసీలు సంఘటితం కావాలి. బీసీలు సంఘటితం కానన్ని రోజులు బీసీలు పాలకులుగా నెట్టివేయబడుతూనే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. బీసీల పేరు మీద నాయకులు మాత్రం చాలా బాగుపడుతున్నారు, కానీ బీసీలు మాత్రం ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. దాని మీద బీసీల పేరు మీద అగ్రకులాల నాయకులు బాగుపడుతున్నారు, బీసీలు ఎవరు బాగుపడడం లేదు. ఇవాళ బీసీలు బీసీలు బాగుపడితే సంతోషిస్తాం. అంటే బీసీలు కాకుండా ఒక 0.5% ఉన్నోళ్ళు 5% ఉన్నోళ్ళే బాగుపడాలనా? బీసీలు బాగుపడొద్దా? నేను అంటున్నా, ఈ దేశ సంపద మాది, ఈ దేశానికి ఉత్పత్తి చేసేది మేము. ఈ దేశం ఉందంటేనే బీసీల త్యాగాలతోటి, బీసీల చెమట చుక్కలతోటి ఉంది. కాబట్టి బీసీ సమాజంలో నాయకత్వం వహించే వాళ్ళ మీద ఇలా ఎవరైతే బీసీల కోసం ఉద్యమాలు చేసి బీసీల కోసం బీసీల రాజ్యం కావాలని పోరాటం చేస్తారో వాళ్ళ మీద అప్పుడప్పుడు అగ్రకులాలు చేసేటువంటి రాజకీయ ఎత్తుగడలు ఏంటంటే ఇలా బట్టగాల్చి మీదేయడం. ఇలా వాళ్ళు ఎవరైనా ఉద్యమం చేసి ముందుకు వస్తుందంటే వాళ్ళు బీసీలు ఎదుగుతున్నారు, లేకపోతే బీసీ ఉద్యమం పేరుతోటి వాళ్ళు కోట్లకు పడగలెత్తిరు. ఇలా మేము కోట్లకు పడగలెత్తితే బీసీల కోసం ఒక రాజకీయ పార్టీ పెడతాం, ఎవరికి ఎందుకు భయపడతాం? ఇన్ని రోజులు ఎందుకు ఆగుతాం? ఇవాళ మా దగ్గర కనుక రాజకీయంగా మా దగ్గర ఆర్థిక వనరులు ఉంటే ఇవాళ బీసీలను మేము ఇట్లా ఉంటామా? ఖచ్చితంగా బీసీలకు ఒక రాజకీయ పార్టీ పెడతాం. ఇలా చూడండి, రెడ్లకు ఒక పార్టీ ఉన్నది, కమ్మలకు ఒక పార్టీ ఉన్నది, బాపనోళ్ళకు ఒక పార్టీ ఉన్నది, వెలమోళ్ళకు ఒక పార్టీ ఉన్నది. అదేవిధంగా ఢిల్లీలో ఒక కోమటోళ్ళంతా ఒక పార్టీ పెట్టుకున్నారు. ఇలా దేశంలో బీసీలకు ఒక పార్టీ లేదు. ఉత్తర భారతదేశంలో బీసీలు పార్టీ పెట్టుకున్నారు, వాళ్ళు రాజకీయ అధికారంలోకి వచ్చారు. తమిళనాడులో బీసీలు ఒక పార్టీ పెట్టుకున్నారు, స్టాలిన్ గారు ఒక పార్టీ పెట్టుకున్నారు, అలా కరుణానిధి గారు ఒక పార్టీ పెట్టినారు, రాజకీయ అధికారంలోకి వచ్చారు. దక్షిణ భారతదేశంలో కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా బీసీలకు ఒక పార్టీ లేకపోవడం మూలంగా బీసీలు రాజకీయ అధికారంలో రాలేకపోతున్నారు. ఇక్కడ కమ్మరెడ్ల వెలమల ఆధిపత్యం ఉన్నది కాబట్టి బీసీలకు అందాల్సినటు వనరులు దక్కకుండా వాళ్ళు కుట్ర చేస్తున్నారు. కాబట్టి బీసీలు వనరులు లేకపోవడంతో, బీసీలు ఆర్థికంగా వెనుకబాటు ఉండడంతో బీసీలకు ఒక రాజకీయ వేదిక లేకుండా అయిపోయింది. బీసీలకే వనరులు ఉంటే ఇలా ఖచ్చితంగా బీసీలకు రాజకీయ పార్టీ ఉండి బీసీలే ముఖ్యమంత్రి అవుతారు. మేము మెజార్టీగా ఉన్నటువంటి వాళ్ళు మేము పాలకులం అవుతాం. ఇవాళ పాలితులు ఉండాలని చెప్పి మాకు ఉండదు కదా. ఏ బీసీ అయినా ఇవాళ అంతరాలు లేనటువంటి సమాజం కోరుకుంటారు. ఏ బీసీ అయినా ఆర్థిక అసమానత లేనటువంటి, సామాజిక అసమానత లేనటువంటి, రాజకీయ అసమానత లేనటువంటి సమాజంలో నేను గౌరవంగా జీవించాలని బీసీలు కోరుకుంటారు తప్ప మా తాత పేదరికంలో ఉన్నాడు, మా తండ్రి పేదరికంలో ఉన్నాడు, నేను కూడా పేదరికంలో ఉండాలి, నేను కూడా ఇవాళ తిండికి బట్టకు పొట్టకు అదే గూడు కనీస అవసరాలకు నోసుకోవద్దని ఏ బీసీ కూడా కోరుకోడు. కాబట్టి ఖచ్చితంగా ఇలా అగ్రకులాలు చేసేటువంటి కుట్రలు ఇవన్నీ ఎత్తుగడలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు. మందకృష్ణ మాదిగన్న ఇంకా మధ్య ఆర్ కృష్ణయ్య అన్న అయితే ఉద్యమ విషయంలో వీళ్ళిద్దరి మధ్య తేడాలు ఏంటన్న? అసలు ఇప్పుడు ఎవరి పంతా వారిదే. మందకృష్ణ ఇలా సుదీర్ఘంగా వర్గీకరణ కోసం ఇలా అలుపెరగకుండా పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు. వారు ఎక్కడ కూడా రాజీ పడకుండా, ఏ పార్టీ జెండా పట్టకుండా, తన లక్ష్యం కోసం, తన జాతి అభివృద్ధి కోసం, తన జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం జీవితమంతా త్యాగం చేసి పోరాడిన వాడు మందకృష్ణ.
కాబట్టి అనుకున్న లక్ష్యాన్ని ఈరోజు మందకిస్తన సాధించగలిగాడు. చాలా మంది మందకిస్తనని జైల్లో పెట్టారు, అవమానించారు, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ ఎక్కడ కూడా దడవకుండా, బెదరకుండా, వెనుకడుగు వేయకుండా, మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా నమ్మిన సిద్ధాంతం కోసం చివరి దాకా కట్టుబడినటువంటి గొప్ప నాయకుడు మందకిస్తన. వారి పంతాల పోరాటం చేసి సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఆర్ కృష్ణ గారు కూడా వారు కూడా సంక్షేమ హాస్టళ్ల కోసం, స్కాలర్షిప్ల కోసం, బీసీ విద్యార్థుల కోసం, బీసీ పేద విద్యార్థుల కోసం అలుగు పెరగకుండా పోరాటం చేసినటువంటి నాయకుడు. ఆ తర్వాత 3 దశాబ్దాలుగా పోరాటం చేసినటువంటి కృష్ణ గారు ఇలా వారు ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ నిర్ణయంలో భాగంగా పార్టీలలో ఉన్నారు. కాబట్టి ఇద్దరు కూడా గొప్ప నాయకులే. ఇలా సామాజికంగా ఈ సమాజం కోసం, పీడిత ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం, వాళ్ళ హక్కుల కోసం కృషి చేసినటువంటి నాయకులే తప్ప వాళ్ళు ఏమి కాదు. వాళ్ళు గొప్ప నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు మనకి ఎస్సీ రిజర్వేషన్ జరిగింది, బీసీ కులగణన కూడా జరుగుతుంది కదన్న. ఈ కులగణ ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకు లాభాలు ఉండబోతున్నాయి అసలు? ఖచ్చితంగా. ఈ దేశంలో జంతువులకు లెక్కలు ఉన్నాయి, మనుషులకు ఎందుకు లెక్కలు ఉండొద్దు? ఇలా మనుషులకు లెక్కలు లేకపోవడం మూలంగానే స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల తర్వాత కూడా బీసీలు ఇతర కులాలతో పాటు ఎదగలేకపోతున్నారు. నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ అదే చెప్తున్నా. దేశంలో ఇలా సమాజానికి మొత్తం సమాజానికి మన లెజెండ్ టీవీ ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, బీసీలు అభివృద్ధి చెందడం అంటే బీసీలు అభివృద్ధి చెందడం కోణంలో చూడొద్దు. బీసీలు అభివృద్ధి చెందడం అంటే దేశం అభివృద్ధి చెందడంగా చూడాలి. ఈ దేశంలో 60% పైగా బీసీలు ఉన్నారు. 60% మంది అభివృద్ధి చెందితేనే కదా విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఈ 60% మంది అభివృద్ధి చెందితేనే కదా ప్రపంచంలో మన భారతదేశం నెంబర్ 1 దేశం అయ్యేది. లేకపోతే ఈ 60% మందిని వెనుకబడేసి, ఈ 60% మందిని అణచివేసి, ఈ 60% మందిని అన్ని రంగాల్లో ఎదగకుండా చేస్తే భారతదేశం అభివృద్ధి చెందజాలదు, నెంబర్ 1 దేశం కాదు. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇలా అఖండ భారత్, స్వర్ణ భారత్ అంటున్నారు. ఇలా అఖండ భారత్ కావాలంటే ఆకలితోటి సగం జనాభా ఉన్నటువంటి బీసీ సమాజం ఆకలితోటి జీవించాలనా? ఇవాళ స్వర్ణ భారత్ కావాలంటే 60% ఉన్నటువంటి బీసీ జనాభా అభివృద్ధి చెందకుండా స్వర్ణ భారత్ అవుతుందా? కాబట్టి పెదవులతోటి నినాదాలు కాదు, ఇవాళ రియాలిటీగా బీసీ సమాజము 70% దేశంలో 142 కోట్ల మంది ఉంటే 142 కోట్ల మందిలో 80 కోట్ల మంది బీసీ జనాభా ఉంది. ఈ 80 కోట్ల మంది బీసీలను ఇలా అందరితో సమానంగా ఇలా చాలా మంది ఏమనుకుంటున్నారంటే బీసీ సంఘాలు పెట్టి, కుల సంఘాలు పెడితే అగ్రకులాలకు వ్యతిరేకమేమని అనుకుంటున్నారు. మేము 100% అగ్రకులాలకు వ్యతిరేకంగా. ఎదిగిన అగ్రకులాలతో పాటు మా బీసీ సమాజాన్ని కూడా ఎదిగే అవకాశం ఇవ్వండి, రాజకీయంగా ఎదిగే అవకాశం ఇవ్వండి, సామాజికంగా ఎదిగే అవకాశం ఇవ్వండి, ఆర్థికంగా ఎదిగే అవకాశం ఇవ్వండి. నేను అంటున్నా, ఐటీ పరిశ్రమలు మీరే పెడతారా? సినిమా ఇండస్ట్రీ మీ చేతిలో ఉంటుందా? అసెంబ్లీ, పార్లమెంటు మీ చేతిలో ఉంటుందా? అదేవిధంగా వ్యాపారం అంతా మీ చేతిలో ఉంటుందా? భూమి అంతా మీ చేతిలో ఉంటుందా? వైను, మైను, ల్యాండ్, శాండ్ అంతా మీ చేతిలో ఉంటుందా? ఇలా మా చేతులు ఎందుకు ఉండదు? ఐటీ పరిశ్రమ ఒక బీసీల చేతులు ఎందుకు లేదు? సినిమా ఇండస్ట్రీ బీసీ చేతులు ఎందుకు లేదు? వ్యాపారం బీసీ చేతులు ఎందుకు లేదు? ఈ దేశంలో మొత్తం మీ చేతిలో ఉన్నది. కానీ ఈ బీసీలంతా కూలీలుగా ఉండాలి, ఈ బీసీలంతా పాలేరులుగా ఉండాలి, బీసీలంతా పాలితులుగా ఉండాలి, బీసీలంతా రాజకీయంగా ఊడిగం చేయాలి. ఇది వివక్షే కదా. ఇది ఎంత వ్యత్యాసం. కాబట్టి ఈ వివక్షత పోవాలి. ఈ వివక్షత పోయి మనిషిని మనిషిగా గౌరవించే సమాజం రావాలి, మనిషి జీవించేటువంటి సమాజం రావాలి. ఆకాశంలో పక్షి హాయిగా స్వేచ్ఛగా ఎంత స్వేచ్ఛగా జీవించగలుగుతుంది? మనిషికి ఎందుకు ఆ స్వేచ్ఛ ఉండదు? మనిషి ఎందుకు జీవించలేకపోతున్నాడు? రెక్కలు ముక్కలు చేసుకున్నటువంటి రైతు, వ్యవసాయం చేసిన రైతు 90% మంది రైతులు బీసీలే. కానీ రైతు, ఈ దేశానికి అన్నం పెట్టే రైతు పురుగుల మంది సాగిస్తాడు. కానీ ఆ భూమిని అమ్ముకునేటువంటి దళారి, ఆ వ్యాపారవేత్త మాత్రం కోట్లకు పడగలెత్తుతుంటాడు. ఈ దేశంలో ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? ఇవాళ ఈ బట్టలు నేసేటువంటి పద్మశాలన్నా ఇంకా నేత కార్మికుడు ఆత్మహత్య అని పేపర్లలో ఆత్మహత్యలు రావాలి. ఎన్ని రోజులు చూడాలి ఆత్మహత్యలు? మేము ఈ దేశానికి మనిషిని సౌందర్యంగా ఉండడానికి, మనిషిని నాగరికంగా ఉండడానికి, సమాజంలో గౌరవం దక్కడానికి మేము మాత్రం మనిషికి బట్టలు నేసేయాలి. బట్టలు నేసిన వాడు గూడుగు లేకుండా ఆత్మహత్యలు చేసుకోవాలి. ఒక నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవాలి. ఇది ఎక్కడి సమాజం? ఇది ఎక్కడి వ్యత్యాసం? ఎందుకింత మేము చనిపోవాలి? ఇవాళ కొండపురం అనే విలేజ్లో, నల్గొండ జిల్లాలో విశ్వబ్రాహ్మణ సోదరులు వాళ్ళు వృత్తి లేక, ఇవాళ పెద్ద పెద్ద గోల్డ్ షాపులు వచ్చి నమ్ముకున్న వృత్తిని బతికిలేక
బంగారంలో కలిపే సైనైడ్ తాగి చనిపోయారు. కుటుంబానికి చనిపోయారు. ఖమ్మం జిల్లాలో చనిపోయారు, సిద్దిపేటలో చనిపోయారు. ఇలా బీసీ కులాల వాళ్ళు వృత్తులు కనుమరుగైపోయి, వృత్తి లేక, ఉపాధి లేక, ప్రభుత్వాలు ఆదుకోక ఇలా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే మేమేమో స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల తర్వాత ఆత్మహత్యలు చేసుకోవాలి. ఆదాని, అంబానీలు, రిలయన్స్ కంపెనీలు, పెద్ద పెద్దోళ్ళు, టాటా బిర్లాలు, ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులాలు, ఈ దేశంలో ఉన్నటువంటి మెగా కంపెనీ కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్లే మాత్రం వాళ్ళు కాంట్రాక్టర్లు కావాలి, వాళ్ళ బొజ్జలు నిండాలి, వాళ్ళు వందల వేల లక్షల కోట్ల సంపద కూడేసుకోవాలి, వాళ్ళు విమానాల తిరగాలి, ఈ దేశ సంపద దోపిడీ చేయాలి. మేము మాత్రం ఇప్పటి వరకు ఇలా ఎందుకు కనీస అవసరాలు లేకుండా చనిపోవాలి? కాబట్టి ఈ సమాజం రావాలంటే బహుజన రాజ్యం రావాలి. అంతరాలు లేనటువంటి సమాజం రావాలంటే బహుజనులకు రాజ్యాధికారం రావాలి. అగ్రకులాల పాలన చూసినాం, వాళ్ళ తాతలను చూసినాం, వాళ్ళ తండ్రులను చూసినాం, ఇప్పుడు కొడుకులను చూస్తున్నాం. వాళ్ళ పాలన లేకపోతే, వాళ్ళ పాలన ఇట్నే ఉంటే బీసీలు ఇంకా అదో పాలవుతారు. ఇలా ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి బీసీలు ముఖ్యమంత్రి అయితే ఇలా ఎవరైతే చట్టసభల్లో ఆకలి బాధ తెలిసిన వాడు, పేదరికాన్ని అనుభవించిన వాడు, ఎవరైతే వివక్షతకు గురైన వారు, ఎవరైతే అంటరానితనాన్ని అనుభవించిన వాళ్ళు, ఎవరైతే దోపిడికి అణచివేతకు గురైన వాళ్ళు చట్టసభలోకి పోతే ఆ అన్ని అంటరానితనం లేనటువంటి, అణచివేత లేనటువంటి, దోపిడీ లేనటువంటి, అసమానత లేనటువంటి సమాజం కోసం చట్టాలు చేస్తారు. అప్పుడు ల్యాండ్ మాదవుతుంది, వైన్ మాదవుతుంది, శాండ్ మాదవుతుంది, సహజ వనరులు మన అవుతుంది, ఐటీ పరిశ్రమ మన అవుతాయి, బీసీలు అవుతాయి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అవుతాయి. మొత్తం సహజ వనరులు ఏమున్నాయో ఆ సహజ వనరులు అందరికి సమానమైంది. మా రాజ్యంలో కూడా అగ్రకులాలకు సమానమైన వాట రావాలని మేము కోరుతున్నాం. మేము ఇంతకుముందు చెప్పినట్టు మేము రెడ్లకు, వెలమలకు, కమ్మలకు, కాపులకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు మేము 100% వ్యతిరేకం కాదు. వాళ్ళు కూడా సుఖంగా జీవించాలి. కానీ ఇలా వందల వేల లక్షల కోట్లు అక్రమంగా కూడగట్టుకోవద్దని మేము అంటున్నాం. ఇవాళ మేము అంటున్నాం ఫీజుల రియంబర్స్మెంట్ మేము పోరాటం చేసి ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించినాం. అగ్రకులాలు కూడా, అగ్రకుల పేద విద్యార్థులకు కూడా ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వండి అని చెప్పి మేము పోరాటం చేసినాం. ఫీజుల రియంబర్స్మెంట్లో ఇవాళ అగ్రకులాల ప్రభుత్వాలు కూడా వస్తున్నాయి. బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, అందులో అగ్రకులాలు ఉన్నాయి. బీసీ సంక్షేమ శాఖకు కేటాయించే బడ్జెట్లో కూడా 5% అగ్రకులాలకు కూడా, మా శాఖలకు వెళ్ళి 5% అగ్రకులాలకు ఇస్తున్నాం. కాబట్టి ఈ సమాజంలో ఇలా ఒక మనిషే కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ ఏంటంటే మనుషులే కాదు, ఈ భూమి మీద జన్మించిన ప్రతి జీవరాశి కూడా, ప్రతి జంతువు కూడా, ప్రతి ప్రాణి కూడా సంతోషంగా, సుఖంగా, అసమానత లేకుండా హాయిగా, స్వేచ్ఛగా, సమానంగా జీవించాలని మేము కోరుకుంటున్నాం. కానీ వాళ్ళేమంటారు, వీని దొక్కాలే, వాణ్ణి దొక్కాలే, వాణ్ణి ఎదగనీయొద్దు, వీణి ఎదగనీయొద్దు, ఎవడైతే అన్నం పెడుతున్నాడో, ఎవడైతే ఇల్లు గూడు కట్టిస్తుండో, ఎవడైతే అసెంబ్లీ కడుతుండో, ఎవడైతే బట్టలు నేస్తుండో, ఎవడైతే బంగ్లాలు కడుతుండో వాళ్ళని మాత్రం రానియొద్దు, మేమే, మా తాత పరిపాలించుడు, మా అయ్య పరిపాలించుడు, నేను పరిపాలించాలని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టే వాళ్ళ మీద తిరుగుబాటు మొదలైంది. వాళ్ళకు రాజకీయంగా గోరి కట్టడానికి, వాళ్ళని రాజకీయంగా సమాధి చేయడానికి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం అంతా చైతన్యమై వస్తుంది. బీసీలకు అట్టడుగున ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు అందబోతుంటాయన్నా? అంటే బీసీలలో కూడా అన్ని ఇవాళ సంచార జాతులు ఉండవు. సంచార జాతుల పరిస్థితి ఇవాళ వర్ణాతీతం. ఎస్సీ ఎస్టీల కంటే, వాళ్ళ జీవన విధానం కంటే ఇంకా దుర్భరమైన పరిస్థితుల్లో సంచార జాతులు బతుకుతున్నారు. వాళ్ళకి ఇంతవరకు ఆధార్ కార్డు లేదు, ఇంతవరకు రేషన్ కార్డు లేవు, ఇంతవరకు వాళ్ళకి స్థిర నివాసం లేదు, ఇల్లు వాకిలి లేకుండా, కనీసం కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఇప్పటికీ దుర్భరమైన జీవితంలో గడుపుతున్నటువంటి వాళ్ళు సంచార జాతులు ఉండరు. అదేవిధంగా బీసీలలో అత్యంత వెనుకబడినటువంటి వాళ్ళు ఉండరు. కాబట్టి బీసీలకు వచ్చినటువంటి ఫలాలు ఇవాళ అగ్రకులాలు మా జనాభా దామాస్ ప్రకారం రాలేదు. ఎంత గమ్మతైన విషయం అంటే, ఈ దేశంలో బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే, బీసీలకు జరుగుతున్న అన్యాయం దేశంలో ఎవరికి జరగడం లేదు. ఇది మా శరీరంలో మా రక్తం సలసలసల మరిగిపోతున్నది. ఎందుకంటే బీసీలకు ఇలా ఎస్సీలకు, మా సోదర ఎస్సీలకు వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి, మా సోదర ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి. అదేవిధంగా మా సోదర అగ్రకులాలకు వాళ్ళ జనాభా కంటే 2% అదనంగానే రిజర్వేషన్ ఉంది. కానీ జనాభా ఉండి కూడా రిజర్వేషన్లు లేనటువంటి వాళ్ళు బీసీలు. మేము జనాభా 56% నుంచి 60% జనాభా ఉంటుంది, రిజర్వేషన్లు మాత్రం 18%, 20%, 25% ఉంటుంది. అంటే అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకేమో వాళ్ళ జనాభా ప్రపోర్షనటీ రిజర్వేషన్ ఉంటుంది. కానీ బీసీలు ఏం పాపం చేసిరు? మేము ఈ దేశానికి పట్టాడు అన్నం పెట్టడం, ఈ దేశానికి గూడు నిర్మించడం, పార్లమెంటు కట్టడం, ఈ దేశానికి
ఈ సమాజానికి సేవ చేయడమే చేసినామే పాపమా, లేదా బీసీలు పుట్టడమే పాపమా? మేము 60% ఉంటే రిజర్వేషన్లు 25% ఎందుకు ఉన్నాయి? ఆ 25%లో క్రిమిలేయర్ ఎందుకు పెట్టిర్రు? కాబట్టి ఇవాళ బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఆ 25% ఇలా 25% కూడా, ఆ 25% కూడా సంచార జాతులకు, అత్యంత వెనుకబడిన వాళ్లకు, బీసీ కులాలకు అందరూ సమాన పంపిణీ జరగాలి. ఈ వచ్చిన దాంట్లో కూడా సామాజిక న్యాయం జరగాలి. కాబట్టి ఇలా ఎట్లయితే రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ ఉందో, ఆ ఏబిసి వర్గీకరణ రాజకీయ రంగంలో ఉండాలి, అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నది. అదేవిధంగా కేంద్రం కల్పించేటువంటి 27% రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ 27% రిజర్వేషన్లు కూడా దేశంలో ఏబిసిడి వర్గీకరణ ఉండాల్సిందే. ఎవరి జనాభా దామాష ప్రకారం వాళ్లకు ఫలాలు దక్కాల్సిందే. ఇలా మా దాంట్లో కూడా మేము బీసీ రిజర్వేషన్లు వస్తే మేమే అందుకొని తింటాం, మా తమ్ముళ్ళకి ఇయ్యం అనేది అది మంచి పద్ధతి కాదు, ఆ సాంప్రదాయం కాదు. కాబట్టి మా రాజ్యం వచ్చినప్పుడు మా జనాభా ప్రకారం రిజర్వేషన్లు వస్తాయి, అప్పుడు సమానంగా పంపిణీ జరుగుతుంది. బీసీలకు ఎంత అన్యాయం అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు చట్టసభలో రిజర్వేషన్ లేవు, అదేవిధంగా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. కులగణన ఎందుకు కావాలని ఇంతకుముందు మీరు అడిగారు. కులగణన ఎందుకు కావాలంటే మా వాటా మాకు రాజ్యాంగబద్ధంగా దక్కాలి, మా వాటా మాకు ఒక హక్కుగా దక్కాలి, మేమెంతో మాకంత వాటా దక్కాలి. ఆ నినాదం కోసమే కులగణన కావాలంటున్నాం. ఇలా కులగణన వస్తే చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి. మహిళా బిల్లు పెట్టారు. మహిళా బిల్లు ఎవరి కోసం పెట్టారు? దొరలు పోయి దొరసాన్లు వస్తారు, పటేలు పోయి పటేలమ్మలు వస్తారు తప్ప మహిళా బిల్లులో బీసీ మహిళలకు స్థానమే లేదు. మరి మహిళా బిల్లులో బీసీ మహిళలకు స్థానం లేకపోతే ఇలా బీసీలు ఎట్లా బీసీ మహిళలు ఎట్లా పోతారు? కాబట్టి మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట్ కావాలి. బడ్జెట్లో కేంద్ర బడ్జెట్ 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్, 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో 3,000 కోట్లు కేటాయిస్తారు. 3,000 కోట్లు 80 కోట్ల మంది బీసీలకు పంచితే ఒక్కొక్క బీసీకి చాక్లెట్ బిస్కెట్ కూడా రాదు. ఇంత అన్యాయం జరుగుతుంది దేశంలో, ఇంత అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో, ఇంత అన్యాయం జరుగుతుంది. కులగణన జరిగితే మా వాటా రాజ్యాంగబద్ధంగా వస్తుంది కాబట్టి కులగణన జరగాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీలను ఓట్ బ్యాంక్ కూడా పార్టీలు చూడటం లేదని టాక్ ఉంది, అది ఎంతవరకు నిజమంటారు? బీసీలు ఓటు బ్యాంకుగా చూడడం లేదని వాస్తవం. ఎందుకంటే బీసీలు సంఘటితంగా లేరు, బీసీలు రాజకీయంగా ఐక్యత లేరు. కాబట్టి వీళ్లకు ఇలా ఏం చేయకున్నా, ఇప్పుడు మా సోదరులకు, మా మైనార్టీ సోదరులు ఉన్నారు, మా మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా ఇందిరా పార్క్ కాడ ధర్నా చేయలే. వాళ్ళు దండం పెట్టి దరఖాస్తు పెట్టరు. వాళ్ళు ఒక దగ్గర పిలిపించినప్పుడు మైనార్టీలంతా వాళ్ళ దాంట్లో కూడా, మైనార్టీలో కూడా ముస్లిం మైనార్టీలో కూడా ముస్లింలు కూడా వాళ్ళ దాంట్లో కూడా 100 కులాలు ఉంటాయి. కానీ వాళ్ళు కులాలను పక్కన పెట్టి వాళ్ళు ఒక పిలిపించినప్పుడు అందరూ సంఘటితంగా ఒకటవుతారు. అప్పుడు రాజకీయ పార్టీలన్నీ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఒకటే చేస్తారు. వాళ్ళ కులానికి ఒకరు సీట్ ఇచ్చినప్పుడు వాళ్ళు సంఘటితంగా ఓటేసి గెలిపించుకుంటారు. లేదా వాళ్ళ కులానికి సీట్ ఇవ్వకుండా ఇవాళ వేరే వాళ్ళకి ఇచ్చారనుకో, వాళ్ళ కులాలకు ఎవరైతే అనుకూలమైనటువంటి విధానాలు ఉంటాయో వాళ్ళని ఓట్లేసి గెలిపించుకుంటారు. బీసీలు కూడా అట్లా సంఘటితం కావాలి. బీసీలు కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయంగా ఏకీకరణ కావాలి. అప్పుడే రాజకీయ పార్టీలు బీసీలను చూస్తే భయపడతాయి. బీసీలకు ఇలా మనం ఇలా ఎంత దుర్భరమైన పరిస్థితి, ఎంత సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే, ఇలా అడుక్కోవాల్సినటువంటి వాడు ఎవరైతే తక్కువ జనాభా ఉందో వాళ్ళు భయంగా ఉండి అడుక్కోవాలి. అయ్యా మేము 5% ఉన్నాం, మేము 2% ఉన్నాం, మేము 0.5% ఉన్నాం మా జనాభా. కానీ దురదృష్టం ఏంటంటే మేము మెజార్టీగా ఉండి 60% ఉండి అడుక్కుంటున్నాం. ఈ బీసీలు ఎవరి సహకారం లేకుండా బీసీలందరూ ఒక ఓటు బ్యాంకుగా ఓట్లు వేయించుకుంటే, తమ ఓటు తమకు వేసుకోగలిగితే తెలంగాణ రాష్ట్రంలో 80 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవాళ ఏకగ్రీవంగా గెలగలుగుతాం. అదేవిధంగా 80 సీట్లు వస్తే ముఖ్యమంత్రి సీటు బీసీ అవుతుంది. అదేవిధంగా రాజకీయ అధికారం బీసీల చేతికి వస్తుంది. కాబట్టి ఈ లాజిక్ను బీసీలు మర్చిపోతున్నారు. మేము మా మీటింగ్ల ద్వారా, మా ఉపన్యాసాల ద్వారా, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా, సాహిత్యం ద్వారా, పాటల ద్వారా అనేక రూపాల్లో బీసీలను సంఘటితం చేస్తున్నాం. ఇక ఎన్నో రోజులు ఎవరిని మభ్యపెట్టలేరు. తెలంగాణ ఇది పోరాటాల గడ్డ. తెలంగాణ ఇక్కడ మొలిసిన గడ్డి పోసకు కూడా తిరగబడి పోరాడేటువంటి నేచర్ ఉంటుంది. ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. బాంచందొరాని కాలుముక్తన్న వాళ్ళ మీద తిరగబడి ఈ భూస్వాములకు, రజాకారులకు, అదేవిధంగా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిజాం నవాబులకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. అదేవిధంగా భూస్వాములకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా నక్సల్బరీ ఉద్యమం జరిగింది. ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరిగింది.
అన్ని ఉద్యమాలు అయిపోయినాయి. ఇక మిగిలింది ఉన్నది ఒక సామాజిక న్యాయ ఉద్యమమే, మిగిలింది ఒక బీసీ ఉద్యమమే. కాబట్టి బీసీ ఉద్యమంలో ధర్మం ఉంది, న్యాయం ఉంది, మెజారిటీ ప్రజలు ఉన్నారు. ఎన్నటికైనా మాది కొద్దిగా లేట్ కావచ్చు, ఒక అడుగు వెనకకేయచ్చు, కానీ ఒక అడుగు వెనకకేసిన వాళ్ళం 100 అడుగులు జంప్ చేస్తాం. ఖచ్చితంగా బీసీలకే రాజకీయ అధికారం వస్తుంది, బీసీలే ముఖ్యమంత్రి అవుతారు. వచ్చేది 100% బీసీల రాజ్యమే, బీసీలే ముఖ్యమంత్రులు అవుతారు. ఇవాళ ఈ 0.5% ఉన్నోళ్ళు, 5% ఉన్నోళ్ళు వాళ్ళు రామకృష్ణ అంటూ తీర్థయాత్ర పోవాల్సిందే తప్ప ఇక వాళ్లకు రోజులు దగ్గర పడ్డాయి. వాళ్ళు ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేయాలి. ఇంకా ఎన్ని రోజులు పాత చింతకాయ పచ్చడి లెక్క మేము రెడ్డే గెలుస్తాడు, వెలిమే గెలుస్తాడు, కమ్మే గెలుస్తాడు అనే రోజులు పోయినాయి. ఇవాళ ఏ ఎన్నికలు చూసినా, ఏ వాదం చూసినా బీసీ వాదంతో ఎన్నికలు జరుగుతాయి. రేపు ఏ రాజకీయ పార్టీ అయినా బీసీ ముఖ్యమంత్రి అని అనాలి. ఎవరు కూడా బీసీ నినాదంతో ఎన్నికలు రావాలి తప్ప ఇంకో మార్గం ఏ పార్టీకి లేదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటన్నా? ఏ విషయంలో? ఇప్పుడు ఈ కులగణన కులగణన చేస్తామని చెప్పి మేము పోరాటం చేస్తే కులగణన ప్రభుత్వాలు వాళ్ళు చేసింది కాదు. 3 దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తే కులగణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్లో మేము కులగణన చేస్తామని చెప్పింది. కులగణన చేయకుండా ఇలా వెనక పోవాలని చూస్తే మేము పోరాటం చేసి కులగణన కోసం పోరాటం చేసి మళ్ళా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే కులగణన కోసం ముందుకొచ్చింది, కులగణన చేసింది. ఆ తర్వాత కొన్ని లోపాలు ఉంటే ఆ లోపాల మీద పోరాటం చేశాం, ఆ లోపాలు సరిదిద్దుకున్నది. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టాలని చెప్పాం, బిల్లు పెట్టింది. కేంద్రానికి పంపించి 9th షెడ్యూల్ పెట్టాలన్నాం, అసెంబ్లీలో బిల్లు పెట్టి ఇప్పుడు 9th షెడ్యూల్ పోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వరకు ఓకే, కులగణన చేసి అసెంబ్లీలో చట్టం చేసింది ఓకే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి ఎందుకు పోతలేడు? అఖిల పక్షాన్ని తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. బీజేపీ ప్రభుత్వం కూడా ఇలా మేము కులగణన చేస్తామని చెప్తున్నది. కులగణన చేస్తామని ప్రేమతో చెప్పడం లేదు. మేము ఇంతకుముందు చెప్పినట్టు 3 దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తే ఇవాళ చివరికి ఒక ప్రత్యేక రైలు తీసుకొని ఇవాళ ఢిల్లీకి పెద్ద ఎత్తున వేలాది మందితోటి మేము ఢిల్లీకి దండెత్తి భారతదేశంలోని అన్ని 29 రాష్ట్రాల నుంచి బీసీ శ్రేణులందరినీ వేల మందికి ఢిల్లీకి తరలించి ఢిల్లీలో పెద్ద ఎత్తున బీసీల పోరుగర్జన పెట్టి ధర్నా చేస్తే ఆ ధర్నాకు 42 మంది పార్లమెంట్ సభ్యులు, 18 రాజకీయ పార్టీలు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మొత్తం సమాజం అంతా బీసీ పార్టీలంతా కదిలిపోతే భయపడిపోయి కేంద్ర ప్రభుత్వం ఇలా కులగణన చేస్తామని చెప్పి ముందుకొచ్చింది. స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కానీ ఇలా ప్రజా ఉద్యమాలను గౌరవించి తమ నిర్ణయాలను విధానాలను మార్చుకోవడంలో తప్పేం లేదు. నిర్ణయాన్ని విధానాన్ని మార్చుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాబట్టి ఈ కులగణన కూడా చేయాలి. ఈ కులగణన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన ఏదైతే బిల్లు పెట్టిందో, ఎట్లా కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తుంటుందో, నిజంగా కులగణన చిత్తశుద్ధి కనుక ఉంటే రాష్ట్రం పంపించినటువంటి బిల్లును కేంద్రం ఖచ్చితంగా అమలు చేయాలి. అప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం వల్లనే కేంద్రంలో కులగణన జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఒక్క తెలంగాణ ప్రభుత్వం వల్లనే కులగణన లేదు. మేము దేశవ్యాప్తంగా ఇలా దశాబ్దాలుగా దేశంలో కులగణన జరగాలి, కులగణన జరిగితేనే దేశంలో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి పోరాటం చేసినాం. ఒక వీధి పోరాటమే కాదు, కోట్లలో కూడా కేసులు వేసినాం. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ సంఘాలన్నీ కలిసి ఢిల్లీలో కొన్ని వందల వేల సార్లు ధర్నాలు చేసినాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినాం. దాంతో మేము చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా చివరి దశలో, చివరి అంకంలో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కులగణన చేయడం మూలంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వమే కావచ్చు, ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడం, వాళ్ళ ప్రభుత్వం మైలేజ్ కోసం చెప్పుకుంటారు, దాన్ని మేము వ్యతిరేకిస్తాం చెప్పుకొని. కానీ తెలంగాణ ప్రభుత్వం చేసింది కూడా ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పి భావిస్తున్నాం. కానీ 100% తెలంగాణ ప్రభుత్వం చూసి కులగణన చేసేది అనేది కరెక్ట్ కాదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేసింది, అటు బీహార్ ప్రభుత్వం కూడా చేసింది. నితీష్ కుమార్ గారు కూడా వాళ్ళు కూడా అద్భుతంగా కులగణన చేశారు. వారు కూడా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం చేసింది, కానీ అది అంత పెద్దగా రాలే. మేము చేసినటువంటి పోరాటం వల్ల తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, బీహార్ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు చేయడం, మేము చేసినటువంటి పోరాటం, అదేవిధంగా దేశంలో వస్తున్నటువంటి రేపు భవిష్యత్తులో బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి, యూపీ ఎన్నికలు జరగబోతున్నాయి, అదేవిధంగా తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ యూపీ, తమిళనాడు, బీహార్ మొత్తం బీసీ కాన్సెప్ట్ ఉన్నటువంటి రాష్ట్రాలు. కాబట్టి ఈ అన్ని కారణమై
ఇలా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి చివరి దశలో మేము ఢిల్లీలో చేసినటువంటి పోరాటం ఒక చరిత్ర. ఏ రోజైతే మేము ఢిల్లీలో పోరాటం చేసినామో అదే రోజు ఏప్రిల్ 2వ తేదీ నాడు ఢిల్లీలో పెద్ద ఎత్తున బీసీల పోరుగర్జనతోటి ఇలా పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. దానితోటి ప్రభుత్వం దిగొచ్చింది. అందులో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం, మాకు మద్దతు ఇవ్వడం, ఆ తర్వాత వారు దాదాపు 3 గంటల సేపు కూర్చోవడం వల్ల ఇది దేశవ్యాప్తంగా ఒక ఎజెండాగా మారిపోయి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. తెలంగాణకు ముందు బీసీ ఉద్యమం బాగుందా, ఇప్పుడు బాగుందా అని అంటే మీరు ఏం చెప్తారన్న అసలు? అంటే ఎప్పుడైనా ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ ఉద్యమం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది. తెలంగాణ వచ్చిన తర్వాత బీసీ ఉద్యమం ఇంకా ఎక్కువైంది. కానీ చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువైతున్న కొద్దీ బీసీ ఉద్యమం రోజు రోజుకు బీసీలలో చైతన్యం ఎక్కువ అవుతున్నది. అందులో భాగంగానే ఈరోజు సంక్షేమ సబ్సిడీల కోసం పోరాడినటువంటి ఉద్యమం ఇది రాజకీయ ఉద్యమంగా ఇలా రాజ్యాధికార ఉద్యమంగా వచ్చిందంటే ఇలా ఉద్యమం ఉధృతమైనందుకే వచ్చింది, లేకపోతే రాదు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి బీసీలకు సేవ చేశారంటే ఏం చెప్తారన్న? అంటే ముఖ్యమంత్రులు ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క విధంగా సేవ చేశారు. ఇలా ముఖ్యమంత్రులు బీసీలను అణచివేసిన వాళ్ళు ఉన్నారు, బీసీలకు మంచి చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి సంపూర్ణంగా బీసీలకు ఇలా మేలు చేసిండు అని లేదు. ఒక ముఖ్యమంత్రి మొత్తం బీసీలను అణచివేసినట్టు లేదు. అణచివేసింది వాళ్ళే, మేలు చేసింది వాళ్ళే. కానీ అనుకున్నంత సంపూర్ణంగా 100% మేలు చేయలేకపోయారు. 100% బీసీ ముఖ్యమంత్రులు ఎట్లయితే బీసీలకు మేలు చేస్తారో ఇలా బీసీలకు మేలు చేయలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మేము ఏ ముఖ్యమంత్రిని కూడా స్పెసిఫిక్గా ఫలానా ముఖ్యమంత్రి బీసీలకు మేలు చేశాడు, ఫలానా ముఖ్యమంత్రి అనడం కరెక్ట్ కాదు. ఉన్న దాంట్లో ఇలా ఎన్టీ రామారావు గారు తాలూకా వ్యవస్థలు రద్దు చేసిండు, మండల వ్యవస్థ తీసుకొచ్చిండు. అదేవిధంగా దేశవ్యాప్తంగా వచ్చినటువంటి మండల్ కమిషన్ పుణ్యమా అని చెప్పి రిజర్వేషన్లు వస్తే అది ఇంప్లిమెంట్ చేసిండు. అప్పుడు 44% రిజర్వేషన్లు పెంచిండు. దాంట్లో కోర్టుకు పోయి కొట్టేసిరు. కొంత ఎన్టీ రామారావు గారు మేలు చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం కావచ్చు, కొన్ని పథకాలు బీసీలకు మేలు చేసేటువంటి కొన్ని పథకాలు చేశారు. కాబట్టి ఇట్లా కొంతమంది మేలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి కులగణన చేశారు. కులగణన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టి తీసుకొచ్చారు. దీని వెనుక పిసిసి అధ్యక్షులుగా బీసీలుగా అప్పుడు డి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు పీరియడ్లో అప్పుడు ఉన్నటువంటి బీసీ మంత్రులు దేవేంద్ర గౌడ్ గారు ఉన్నారు, యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కులగణన చేస్తే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. వీళ్ళందరి కృషితోటే బీసీలకు కొద్దో గొప్ప మేలు జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలా అంత 100% మేలు జరగాలంటే బీసీ ముఖ్యమంత్రి కావాల్సింది. చివరి ప్రశ్న అన్న, సీనన్న పోరాటం ఇంకా చివరి లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారన్న? ఖచ్చితంగా మా గోల్ రాజకీయ అధికారమే. మెజార్టీ ప్రజలు పాలకులుగా కావాలి. మెజార్టీ ప్రజలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏలాలి. మెజార్టీ ప్రజలు ఎప్పుడు కూడా పాలితులుగా ఉండొద్దు. ఇవాళ మేమెంతున్నామో మాకంత వాటా అది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా దక్కాలి. ఇవాళ ఉత్పత్తి చేసిన వాడు, సంపద సృష్టించిన వాడే ఇవాళ ముఖ్యమంత్రి సీఎం పీఠం మీద, పిఎం పీఠం మీద కూర్చోవాలి. ఇవాళ మా వాటా అటు చట్టసభల్లో కావచ్చు, రాజకీయం కావచ్చు, విద్యాపరం కావచ్చు, ఉద్యోగపరం కావచ్చు, బడ్జెట్ రూపంలో కావచ్చు, సహజ వనరులు కావచ్చు, మా వాటా మాకు కావాలి. అంతిమంగా అసమానత లేనటువంటి సమాజం రావాలి. మనిషిని మనిషిగా గుర్తించేటువంటి సమాజం రావాలి. దానికోసం రాజీ లేకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు బీసీ ఉద్యమం ఖచ్చితంగా చివరి దాకా పోరాటం చేస్తుంది. జాదుల శ్రీనివాస్ గౌడ్ అనేటోడు ఎప్పుడు కూడా రాజీ పడాడు. ఇవాళ శ్వాస తీసే వరకు, ఊపిరిన్నంత వరకు బీసీల కోసమే కొట్లాడతా, బీసీల కోసమే ఉద్యమిస్తా, బీసీలను పాలకులుగా చూసేంత వరకు మా పోరాటం ఆగదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో కలుద్దాం. అంతవరకు బాయ్.